నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. నీటి వినియోగదారుల ఎన్నికల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. న్యాయవాది పట్ల న్యాయ విద్యార్థి పట్ల జరిగిన ఘటనలు ఖండిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధుల బహిష్కరణ. పట్టణ అభివృద్ధిలో సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ 17, 18 వార్డుల్లో పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ పనులపై పట్టణంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణం చేపట్టొద్దు, కానీ మురుగునీటి పారుదలకు అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు చిల్డ్రన్ తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ అన్నం పిన్నారావులు మాట్లాడుతూ డ్రైన్లపై నిర్మాణం చేయడం వల్ల మురుగునీరు పారుదల సరిగ్గా లేదని, వ్యర్థాలు కాలువలో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె హెలెన్, నిర్మల, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 17, 18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసు ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్డ్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్డ్ తీపిస్తానికి కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఎంకరేజ్మెంట్ మూలాన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటివి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. శానిటేషన్ విషయం అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి. ప్రతిరోజు కూడా వర్కర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి చైర్మన్ గారు కానివ్వండి, మేము కానివ్వండి మా వార్డుల్లో చెక్ చేసుకుంటూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు కొంచెం అవగాహన చేసుకోవాలి. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే కాలువల పైన బండల్ని ఎక్కువ బారుగా పరచడం వల్ల వాళ్ళ కాళ్ళ తీయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. మరి చైర్మన్ గారు కూడా ఉదయాన్నే మరి ప్రతి వార్డుని కూడా తిరిగి శుభ్రం చేయించడానికి ఆఫీసర్లకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మేము కూడా మా వార్డులన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనించి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు 17, 18 వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరూ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. డిసెంబర్ 8వ తేదీ జరిగే నీటి వినియోగదారుల ఎన్నికల్లో రైతాంగం స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. శుక్రవారం స్థానిక కృష్ణా పశ్చిమ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో అధికారులకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ గతంలో కన్నా మెరుగ్గా నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలన్నారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎన్నికల షెడ్యూల్ వివరాలు వివరించారు. చీరాల డిఈ ఎన్కేవి ప్రసాద్ ఎన్నికల నియమావళి నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, దగ్గర తహసీల్దార్ పై సునీత, ఇరిగేషన్ అధికారులు,
ఆర్ శ్రీనివాస్, ఎం అనిల్ కుమార్, ఎంపీడీఓ రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, పలువురు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఒక రైతుకి మిగతా రైతులాగే ఆ ఒక వాటర్ మీద రైట్ ఉంటుంది. అందుకని ఇది అన్నమాట. జనరల్ ఎలక్షన్స్ ఎలా అయితే డెమోక్రసీని మన దేశంలో నిలపాలనుకుంటుందో, వాటర్ యూజర్ అసోసియేషన్ వాటర్ పట్ల రైట్స్ని అంతే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి. సో ఈ ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఏదో ఒక ఎలక్షన్ రైతులందరినీ ఒక రూమ్లో వేసి షో ఆఫ్ హ్యాండ్స్ వల్ల, కన్సెన్సస్ వల్ల స్లిప్స్ ఇచ్చి ఏదో డిసైడ్ చేసేద్దాము అని జస్ట్ మొక్కుబడిగా చేయకుండా డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అండ్ చాలామంది రైతులు అసలు వీటిలో పార్టిసిపేట్ చేయరు, కొన్నిసార్లు చాలా యునానిమస్గా అయిపోతుంది అంటారు. సో రైతులకి మీరు డెఫినెట్గా అవేర్నెస్ కల్పించండి. మీ విఆర్ఓస్తో పాటు అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఇరిగేషన్ వాళ్ళు కూడా దే గివ్ అవేర్నెస్. దాంతోపాటు ఫామ్ బీసీడీ ఓన్లీ ల్యాండ్ హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అవి ఎక్స్క్లూజన్కి అవ్వకూడదు. ఎలానే ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి ఓటర్ లిస్ట్. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ 5th డిసెంబర్, 8th డిసెంబర్. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇంకా రన్నింగ్ అప్ టు దట్ వీ విల్ హ్యావ్ టాస్క్ అని దీన్ని ఇంపార్టెంట్గా ప్రయారిటీ ఐటమ్గా తీసుకుని ఎన్ని పనులున్నా కూడా దీనికి మనం మన ఇంట్రెస్ట్ని, మన ఓపికని అట్లానే మన డ్యూటీగా భావించి దీన్ని సరిగ్గా చేయాలి. అండ్ లాస్ట్గా ఇందాక చెప్పినట్టు గుంటూరు డివిజన్లో తెనాలి షుడ్ డూ వెల్. సో మనం ఏదో ఒక చిన్నది చేసి మన వల్ల మొత్తం రాష్ట్రంలో ప్రాబ్లం లాంటిది రాకూడదు. ఆల్రెడీ ఎఫ్పీ షాప్స్ది మనం చూసాము. ఎవరు కూడా వాళ్ళ డివిజన్లో ఒక ఇష్యూ వల్ల రాష్ట్రంలో ఆగిపోవాలని కోరుకోరు. అలానే తెనాలి స్టార్ షుడ్ బి అట్మోస్ట్ షుడ్ టేక్ దిస్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఏ ఒక్క తప్పుదలు జరగకుండా ఇది సాఫీగా అయిపోవాలని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. బాగా మీరు ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకుని 5th and 8th మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది విజయవంతంగా అయ్యేటట్టు చూసుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ తెలుసు, మనకి నీటి సంఘాలు ఎలక్షన్స్ 2024 జరుగుతున్నాయని చెప్పేసి కృష్ణా వెస్టర్న్ డెల్టా పరిధిలో మనకి 5,71,000 ఎకరాలు మనకి బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉంది. వాటికి గాను మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. అందులో 50 నీటి సంఘాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి, 92 నీటి సంఘాలు బాపట్ల జిల్లాలో ఉన్నాయి, 2 నీటి సంఘాలు మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. ఈ 144 మంది కలిపి మనకి 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో 14 బాపట్లలో ఉన్నాయి, 6 గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇవి 20 కాకుండా మరో 2 నీటి సంఘాలు గుంటూరు ఛానల్ పరిధిలో ఉన్నాయి, 2 డిస్ట్రిబ్యూటర్ కమిటీస్. మొత్తం 22 మంది డీసీలు కలిపి మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ, ఒక ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది. మనకి 5వ తేదీ ఎలక్షన్ 5/12/24 ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు మనకి టీసీ మెంబర్సు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. శిక్షణ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, ఒక్కో నీటి సంఘానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఇప్పుడు మనకి సబ్ కలెక్టర్ వారి పరిధిలో 50 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ 50 నీటి సంఘాలకు సంబంధించి 2 అంటే ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ 100 మందికి ఈరోజు మనం శిక్షణా కార్యక్రమం, నీటి సంఘాలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు శుక్రవారం తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి న్యాయవాదులపై జరుగుతున్న హత్యల పట్ల, అమానుష చర్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టుల భవనం ముందు న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు పట్టణంలో న్యాయవాది కన్నన్ పై హత్యాయత్నం దారుణమన్నారు. అదేవిధంగా విశాఖలో న్యాయవాద విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తున్నామన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. న్యాయవాది కన్నన్ హత్య గావించడం బాధాకరమన్నారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేతాళం ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజ్, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాది కన్నన్, తమిళనాడు స్టేట్, కృష్ణగిరి డిస్టిక్, అతన్ని అతి కిరాతకంగా
పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను పోసూరు కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిపై వాళ్ళ క్లాస్మేట్సే భయంకరంగా అత్యాచారానికి గురి చేసి ఆమెకి చాలా హాని తలపెట్టారు. వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ఆమె తరపున కూడా ఈ రోజున కన్నన్ న్యాయవాదికి జరిగిన ఆయన మరణానికి కారకులైన వాళ్ళని శిక్షించాలని, అలాగే ఎవరైతే న్యాయ కళాశాల చదువుతున్న న్యాయ విద్యార్థినికి కూడా రక్షణ కల్పించాలని, ఆ విధంగా మా బార్ అసోసియేషన్ తరఫున అలాగే మా జిల్లా ఫెడరేషన్ తరఫున అందరం కూడా ఈ రోజున సమిష్టిగా ఈ రోజున కోర్టు విధులకి హాజరు కాకుండా ఈ యొక్క హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈ రోజున మేము బాయ్కాట్ చేస్తున్నాం. న్యాయవాది కన్నన్ గారి దారుణమైనటువంటి హత్య న్యాయవాద వర్గాల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి చాలా సంచలనాన్ని రేకెత్తించింది. ప్రజల కొరకు, సమాజం కొరకు అహర్నిశలు పోరాటం చేసేటువంటి న్యాయవాదులకి ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి న్యాయవాదిగా తన వృత్తి చేసుకుంటూ కోర్టుకు దగ్గరలో ఆయన్ని మరి హత్య కావించడం అంటే ఏ విధంగా ఈ సమాజం మరి చూస్తూ ఊరుకుంటుందనేది కూడా కొంచెం ఈ ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి విషయం. న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమైనటువంటిది. అలాంటి న్యాయవాదులపై కూడా దారుణమైనటువంటి దాడులు జరుగుతూ వాళ్ళని కనీసం మర్డర్ చేసే స్థాయికి ప్రజల్లో భయం అనేది లేకుండా అడ్వకేట్స్ని దారుణంగా టార్గెట్ చేసి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అడ్వకేట్స్కి రక్షణ చట్టాలను తీసుకొచ్చి నిర్భయంగా వాళ్ళు వృత్తిని చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా సొసైటీలో ఉన్నటువంటి సొసైటీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి భయపడకుండా న్యాయవాదులు ముందుకెళ్లాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నవమాసాలు మోసి పురిటి నొప్పులతో జన్మనిచ్చిన కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తనయులే అత్యంత నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేసి వెళ్లిన సంఘటన తెనాలి మార్కెట్ ఏరియా బస్టాండ్ సెంటర్లో వెలుగు చూస్తుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి చెంచుపేటకు చెందిన అంజమ్మ అనే 92 సంవత్సరాల వృద్ధురాల్ని ఆమె కుటుంబ సభ్యులు గత 2 రోజుల క్రితం తెనాలి మార్కెట్ వంతెన సెంటర్లో గల బస్ షెల్టర్ వద్ద నిలిపారు. ఈ విషయం హెల్పింగ్ సోల్జర్ సంస్థ ద్వారా అధికారుల దృష్టికి, ప్రచార మాధ్యమాల దృష్టికి వెళ్ళింది. మీడియా కథనంతో అధికారులు స్పందించి ఆ వృద్ధురాల్ని గుంటూరు నిర్మల హృదయ సంస్థకు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మీడియా ద్వారా వెలుగు చూసిన ఈ అంశంలో సబ్ కలెక్టర్ సంజయ్ సిన్హా సూచనల మేరకు గుంటూరు నిర్మల హృదయ సంస్థకు ఆమెను తరలిస్తామని తెలిపారు. ఈ విషయంపై పూర్తి సమాచారం సేకరించి వృద్ధురాలి కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల మాట్లాడుతూ, తమకు లభించిన సమాచారం మేరకు అధికారుల సూచనల మేరకు వృద్ధురాలైన అంజమ్మను నిర్మల హృదయ సంస్థకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఒక పెద్ద ఆవిడ్ని, సుమారు 90 ఏళ్ళు ఉంటాయి, అంజమ్మ అనే పేరు గల ఆవిడ్ని ఇక్కడ చెరుకుపల్లి బస్ స్టాప్లో వదిలేశారనేది సమాచారం ఉంది. దాంట్లో అది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అసలు ఈ విషయాన్ని ఇంతమంది మనుషులు మనం తెనాల్లో రోడ్ల మీద తిరుగుతుంటే ఒక పెద్ద ఆవిడ్ని చలికి గాలికి వదిలేశారు అనేది బాధ కలిగించింది. ఇది ఫస్ట్గా హెల్పింగ్ హ్యాండ్స్ అని మన హెల్పింగ్ సోల్జర్స్ వారు చూశారు. వారే దీన్ని ఐడెంటిఫై చేసి ముందు మన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, అట్లాగే మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాలో ఈరోజు కథనం రాగానే సబ్ కలెక్టర్ గారు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి చైర్మన్గా ఉన్న సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు, మున్సిపల్ కమిషనర్ గారికి. ఈ పెద్ద ఆవిడ్ని మనం అట్లా అనారోగ్యంగా ఉన్న ఆవిడ్ని మనకి ఇక్కడ లోకల్గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీ మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే డెస్టిట్యూట్ హోమ్లో ఉంచలేము. అందువల్ల హాస్పిటల్కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల హృదయ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది. వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని. వారికి అనారోగ్యంగా ఉన్న వారిని వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా తీర్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్దావిడిని
అక్కడికి గుంటూరు తరలించాము హోమ్కి. ఆవిడని మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మని, చెంచుపేట అని చెప్తోంది. మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తోంది. ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించి ఎవరు ఇంత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని బాగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత అయినా ఉంది. మనుషులుగా ఉండాలి, మానవత్వాన్ని మర్చిపోవద్దు. ఇలాంటిది ఎవరైనా రోడ్డు మీద చూస్తే కూడా ఇమ్మీడియట్గా మాకు రెవెన్యూ, మున్సిపల్ మా సిబ్బందికి కూడా తెలియజేస్తే మేము తక్షణ చర్యలు తీసుకుంటాం. మొన్న రాత్రి హెల్పింగ్ మన సోల్జర్స్ చూసి శివ అనే అతను ఫస్ట్ చూసి ఐడెంటిఫై చేశారు. పేపర్లో రావడం ద్వారా మాత్రమే మనకు తెలిసింది. వాళ్ళు కూడా ఇప్పటికి ఏంటంటే హెల్పింగ్ సోల్జర్స్ హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. మనం ఏంటంటే హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఒక సపర్యలు చేయడం అనేదానికి ఈ సంస్థ ఏదైతే మన గుంటూరు నుంచి వచ్చారో వీళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అందుకని వాళ్ళకి అప్పచెప్పాం. మళ్ళీ ఆవిడ కొంచెం కాషియస్లోకి రాగానే ఆవిడతో మాట్లాడి ఇంకా పర్ఫెక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఆ కొడుకులు ఎవరో మరి వదిలిపెట్టిన వాళ్ళని ప్రాపర్గా కౌన్సిలింగ్కి తీసుకొస్తాం. ఇట్లాంటి చర్యలు మళ్ళీ తెనాల్లో జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్ ఒక వృద్ధ మహిళను బస్ స్టాప్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి మనకి ఈనాడులో ఒక కథనం ప్రచురితమైంది. దానిపైన మన తెనాలి సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తగు సూచనలు ఇవ్వటం అయింది. వారి సూచనల ప్రకారం మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల్ హృదయం నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు ఈమెను అక్కడ తీసుకెళ్ళటానికి. కాబట్టి ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో ఆ నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థకి తరలించటమైంది. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ, జియో ట్యాగ్ వంటి అనేక సర్వేలు పట్టణంలో జరుగుతున్నాయని ప్రజలు పురపాలక సంఘ సిబ్బందికి సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు పురపాలక సంఘం తరపున నమస్కారాలు. ఈ రోజున మనకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై స్పందించి మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంకా మన పట్టణం అంతా కూడా సుందరంగా రేపు మనకి స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాలపై మనం ప్రజలు కూడా స్పందించి వాటిని స్వచ్ఛ సర్వేక్షణలో మనం ముందు ఉండటానికి గాను మీ సహకారం కోరుతూ ఉన్నాం. అట్లాగే మన పట్టణంలో సర్వే ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. దానిలో ఎన్సిబి నేషనల్ అకౌంట్స్ సెక్షన్ తరపున అకౌంట్ ఎవరెవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడానికి జరుగుతూ ఉంది. దానిలో అకౌంట్ నెంబర్ లేని వాళ్ళు సక్రమంగా వాళ్ళు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని అకౌంట్ ఆధార్కి అనుసంధానం చేసుకోమని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. మన పట్టణంలో ఎంతమంది ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఏంటి వివరాలు గణన తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ గణన కోసం మీ అందరూ కూడా ప్రతి వ్యాపార సహకరించమని కోరుతున్నాను. అట్లాగే ఇప్పుడు జియో ట్యాకింగ్ జరుగుతుంది హౌస్ టు హౌస్. దానికి సంబంధించి కూడా మా టోటల్గా ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా మీ యొక్క ఇళ్ల వద్దకు వచ్చి ఆ జియో ట్యాకింగ్ చేస్తారు. ఆ సమయంలో మీ అందరూ కూడా ఆధార్ కార్డు మీరు ఫోటో అవన్నీ కూడా చూపించి దాన్ని అనుసంధానం చేసుకొని ఆ జియో ట్యాగింగ్ కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నాం. ధనుర్మాస ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ స్వామి పేర్కొన్నారు. శరణాగతి గోష్ఠి కార్యాలయంలో శుక్రవారం ధనుర్మాస ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష కార్యక్రమ ప్రచార కరపత్రాలను శ్రీ నరేంద్ర రామానుజ స్వామి గోష్ఠి సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానుజస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాలు ఆర్టీసీ బస్ డిపో వెనుక వైపు వైఎస్ఆర్ కళాశాలకు
వెళ్తూ తూర్పు కాలువకట్ట మార్గంలో వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ సమీపంలో ఎర్రంశెట్టి గంగాధర్ వెంకట రమేష్ బాబు సోదరుల స్థలంలో ధనుర్మాసం నెల రోజులు ఉత్సవాలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు, తన్నీరు సీతారామయ్య, బండారు వాసుబాబు, విష్ణుమొల్కల శ్యామసుందర్రావు, విష్ణుమొల్కల విజయలక్ష్మి, తన్నీరు శివశంకర్, ఈదర కోటేశ్వరరావు, సోమరౌతు నాగేశ్వరరావు, వాకా విజయలక్ష్మి, వెలివెల కృతి, పట్టెల అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రియ భగవద్బంధులారా, ప్రతి సంవత్సరం మనం ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరివిరాజకాచార్యులు శ్రీ 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 తిరుదండి చినజీరు స్వామివారి మంగళాశాసనములతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ దీక్షను స్వీకరిద్దాం. కృష్ణ అంటే కష్టం పోతుంది, కృష్ణ అంటే చీకటి తొలగుతుంది, కృష్ణ అంటే మనకి ఆపన్న హస్తాన్ని అందించేటువంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి స్వరూపం శ్రీకృష్ణ స్వరూపం. ఆ స్వరూపం యొక్క దీక్షని మనం రేపు డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు దాకా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి 50 మంది భగవద్ బంధువులందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కరపత్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరికీ కరపత్రం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చక్కగా అందరూ వచ్చి గోదమ్మ యొక్కటువంటి దివ్య దర్శనాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా మన హృదయం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలని చేసే వ్రతం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. జై ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా తెనాలి డివిజన్లోని పురపాలక సంఘాల పరిధిలో గల మండలాల్లో పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెనాలి డివిజన్ పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు పేర్కొన్నారు. పట్టణంలో ప్రధాన పోస్టల్ కార్యాలయంలో శుక్రవారం సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పోస్టల్ శాఖ చేసుకున్న ఒప్పందం మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులను పెంచుకునే ప్రక్రియ ముమ్మరం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమల్లో లబ్ధిదారులకు ఒనగూరే నగదు ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతున్నందున ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు విస్తృతం చేస్తున్నామన్నారు. రేపల్లె, బాపట్ల, తెనాలి నియోజకవర్గాల పరిధిలో ప్రజల్ని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. పోస్టల్ శాఖ పరంగా తెనాలి డివిజన్లో 161,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 40,000 అకౌంట్లు ఓపెన్ చేసినట్టు వివరించారు. తమ లక్ష్యం చేరుకునే క్రమంలో పట్టణాల్లో మున్సిపల్ శాఖ పరిధిలోని సచివాలయ సిబ్బంది, మండల గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచులు సహకరిస్తున్నారని కరుణాకర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నగదు కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అవసరాన్ని గుర్తించి ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నా పేరు కరుణాకర్ బాబు అండి. నేను తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. ఇప్పుడు నేను తెనాలి డివిజన్ పరిధిలోని రేపల్లె, బాపట్ల, తెనాలి ఈ మున్సిపాలిటీల కింద ఉన్నటువంటి ఈ మండలాల కింద ఉన్న ప్రజలందరికీ తెలియజేసే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం మా పోస్టల్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం ఒకటి కుదుర్చుకుంది. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు అన్ని ఊర్లలో అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. ఆధార్ లింక్ కాకపోతే
ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. మీరు మేము నిర్వహించే ఈ గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా మేము ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నాము. ముందు 2-3 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రజలందరూ వస్తున్నారు, అవగాహన ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. మేము ప్రచారం నిర్వహిస్తున్నాం, మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరు మండల వార్డు సచివాలయాల ద్వారా కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్ళందరితో మేము అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎక్కడ క్యాంపు ఉంటే ఆ ఖాతాలు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రేపు స్టేట్ గవర్నమెంట్ అందించేటువంటి, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్ని లబ్ధి పథకాలు కూడా మీ అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయి అనేది ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన ప్రయారిటీ. ఇది చేస్తున్నాము. మీరందరూ ఈ తెనాలి డివిజన్లో ఉన్న అందరు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాళ్ళకి దానికి ఆధార్ లింక్ అయి ఉండాలి. మేము పెడుతున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ పెడుతున్నటువంటి ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు మీకు ఇంకా సమగ్రమైనటువంటి వివరాలు అందజేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంచార జాతుల కుటుంబాలకు భరత్ భూషణ్ ఫౌండేషన్, గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్టీల్ వస్తువుల సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కరుణామయ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంచార జాతుల కుటుంబాలకు భరత్ భూషణ్ ఫౌండేషన్, గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ నిర్వాహకుల సేవలను న్యాయవాది సుద్దపల్లి మురళి మరియు గ్రామస్తులు ప్రశంసిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీ అప్పికట్ల భరత్ భూషణ్ గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున కొలకలూరు గ్రామంలో ఉన్నటువంటి సంచార జాతుల వారి కుటుంబాలకు భరత్ భూషణ్ గారి పెళ్లి రోజు సందర్భంగాను, అదేవిధంగా వారి సతీమణి శ్రీమతి హేనా నళిని గారి జన్మదిన సందర్భంగాను, అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ కైతేపల్లి షాలోం రాజు గారు మరియు వారి సతీమణి జోష్నా గారి పుట్టినరోజు సందర్భంగా, మరియు అదేవిధంగా వారి 25వ సంవత్సర వివాహ మహోత్సవ సందర్భంగా అప్పికట్ల భరత్ భూషణ్ చారిటబుల్ ఫౌండేషన్ మరియు గ్రేస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ రోజున ఇక్కడ సంచార జాతుల కుటుంబాల వారికి స్టీలు వస్తువుల యొక్క ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించబడినది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాస్టర్ రెవరెండ్ చంద్రబాబు గారికి, అదేవిధంగా మరి మా మిత్రులందరికీ, అదేవిధంగా మరి ఈ సహాయ సహకారాలు ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అప్పికట్ల భరత్ భూషణ్ ఫౌండేషన్ చారిటబుల్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దళితుల ఆశాజ్యోతి మరి మాజీ ఎంపీగా స్వర్గస్థులైనటువంటి అప్పికట్ల జోసెఫ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి అయినటువంటి అప్పికట్ల భరత్ భూషణ్ గారు కొలకలూరు గ్రామంలో సుమారు 50 సంచార కుటుంబాలకు మరి ఉపయోగపడే రీతిలో స్టీలు వస్తువులను మరి వారు పంపిణీ చేయటం జరిగింది. వారి దాతృత్వ హృదయానికి మా కొలకలూరు గ్రామం నుంచి అప్పికట్ల భరత్ భూషణ్ గారి దంపతులకి, అలాగే డాక్టర్ కైతేపల్లి షాలేం రాజు గారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్తీక మాస విశిష్టతను చాటుతూ దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామంలో వేయించేసి ఉన్న గోపయ్య స్వామి, తిరుపతమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఆలయాల్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకురాలు శారదా చలపతి మహిళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపారాధన కార్యక్రమంలో ఆలయం నందు శ్రీ సూక్తం, పురుష సూక్తం పూజా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి మీడియాతో మాట్లాడుతూ శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక దీపారాధన కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కార్తీక మాస శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో గల లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో అంకమ్మ తల్లి సమీపంలోనూ స్వామివారి దగ్గర మేము దీపార్చన సామూహికంగా చేసుకున్నాము.
ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు, శ్రీ సూక్త, పురుష సూక్త సహిత సహస్రనామావళితో అర్చన చేశాము. శివలింగాకారంలోనూ, త్రిశూలాకారంలోనూ, డమరుకం ఆకారంలోనూ, తర్వాత ఓంకారము, స్వస్తిక్కు, శ్రీకారము, గోవిందనామాలు, శంఖు చక్రు ఆకారాలతో అన్ని రకాలుగా కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తూ అందరికీ కూడా 2 రూపాల్లో మేము ఈరోజు దీపార్చన ఇక్కడ నిర్వహించాము. దీనికి సహకరించిన గ్రామ ప్రజలందరికీను, భక్తజనానికిను, ముఖ్యంగా దేవస్థాన నిర్వాహకులు సుబ్బారావు గారు, లక్ష్మీ సామ్రాజ్యం దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ విద్యుశేఖర భారతి మహాస్వామిని సంతమాగులూరు మండలంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం నిర్వాహకులు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ దర్శించుకుని గురువందనం ఫల సమర్పణ చేశారు. అనంతరం తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డు బాలస్వామిజీ నేతృత్వంలో నూతనంగా నిర్మాణం చేయబోయే సరస్వతి దేవాలయం వివరాల గురించి విద్యాశేఖర భారతి స్వామికి తెలిపారు. శ్రీ సరస్వతి దేవాలయ ప్రాంగణంలో 1,00,000 పలకలతో ఆరాధన చేసి స్తూపం ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని స్వామికి తెలియపరిచారు. తొలి పలక శృంగేరి జగద్గురువులు విద్యాశేఖర భారతి స్వామి ఆశీర్వచనం చేసి బాలస్వామిజీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శ్రీ శాలిగ్రామ మఠం సభ్యులు, భక్త బృందం పాల్గొన్నారు. హజరత్ మాబూ షుభాని 35వ గ్యార్మీ జెండా పండుగను గురువారం రాత్రి స్థానిక గాంధీనగర్లోని డాంగేవారి వీధిలో ఘనంగా నిర్వహించారు. మాబూ షుభాని గార్మీ జెండా కమిటీ నూర్ బాషా యూత్ ఆధ్వర్యంలో జెండా పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐతన్నగర్ డాంగేవారి వీధి నుంచి ప్రారంభమైన జెండా ఊరేగింపు పట్టణ ప్రధాన పురవీధుల్లో కనుల పండుగ సాగింది. భాజా భజంత్రి మేళ తాళాలతో టపాసులు కాలుస్తూ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని చందనం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం ఉదయం డాంగేవారి వీధిలో జెండా పండుగ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ కాళేశ, మీరావళి, సుభాని, పలువురు సభ్యులు పాల్గొన్నారు. హజరత్ మహబూబ్ సుబాని గారి 35వ గ్యార్మీ జెండా అత్యంత వైభవపేతంగా 6 గంటల నుండి మన డాంగే వీధి హుదా మసీద్ అబ్దుల్ కలాం సెంటర్ నుండి బ్రహ్మాండంగా మేళతాళాలతో బయలుదేరింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అత్తిలి లాల్ గారి బ్యాండ్ పార్టీ, అలాగే ఈటీవీ, జెమినీ టీవీ డూప్ ఆర్టిస్టులు, ఇంకా సన్నాయి మేళతాళాలతో బ్రహ్మాండంగా బుట్ట బొమ్మలతో కన్నుల పండుగ రజక చెరువు, గాంధీ చౌక్ సెంటర్, బోస్ రోడ్డు, స్వరాజ్ డాగిస్ మీదుగా తిరిగి జెండా చెట్టుకు దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి ఎంతో బ్రహ్మాండంగా వేలాది మందికి భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుబాని గారి 35వ గ్యార్మీ జెండా అత్యంత వైభవంగా మేళతాళాలతో ఈరోజు బయలుదేరుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఎంతోమంది పెద్దలకందరికీ కూడా మహబూబ్ సుబాని గారి జెండా కమిటీ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి మహబూబ్ సుబాని గారి జెండా కమిటీకి పట్టణంలోని పెద్దలు కులమత భేదం లేకుండా అందరూ సహకారం అందించారు. అలాగే అత్తిలి నుంచి లాల్ సాహెబ్ మ్యూజికల్ బ్యాండ్ పార్టీ వాళ్ళు, ఇంకా ఎంతోమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హజరత్ మహబూబ్ సుబాని గారి జెండా కమిటీ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఈ నెల 25న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దీని కొరకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం నందు బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ శిబిరం నందు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. విజయవాడకు చెందిన సెంటినీ ఆసుపత్రి సౌజన్యంతో రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ తో పాటుగా అధికారులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బి శివాజీ, మంచిలకపూడి వెంకటేశ్వరరావు, అద్దెపల్లి జయరాజ్ పాల్గొన్నారు. దుగ్గిరాల మండల గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఇది 25/11/2024 దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వైఎంసీఏ యూత్, అలాగే లేమాన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ గుంటూరు వారు, అలాగే జీజీహెచ్ గుంటూరు వారు, సెంటినీ వాళ్ళ ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కనుక ఈ సదవకాశాన్ని దుగ్గిరాల మండల గ్రామ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాం. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు.
దుగ్గిరాల మండలంలోని మంచికల్పూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 25వ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. విజయవాడ సిగ్నరీ హాస్పిటల్, ఎల్ఈఎఫ్ సంస్థ, వైఎంసీఐ మంచికల్పూడి యూత్, జీజీహెచ్ గుంటూరు వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. గ్రామాల ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వైఎంసీఐ యూత్ మంచికల్పూడి వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. 25/11/2024 కాబట్టి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచికల్పూడి, కొండూరు, పెనుమూలు, దుగ్గిరాల, మోరంపొడి ఈ ప్రజలంతా వచ్చి దాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి. ట్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. నీటి వినియోగదారుల ఎన్నికల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. న్యాయవాది పట్ల, న్యాయ విద్యార్థి పట్ల జరిగిన ఘటనలు ఖండిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధుల బహిష్కరణ. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.